తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మామూలుగా హీరోయిన్స్ ఆర్తి అగర్ నాకు తెలిసి ఇప్పుడున్న స్టార్ ఆర్టిస్టులు అందరితో యాక్ట్ చేసిన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కదా. ఆర్తి అగర్వాల్ ఆల్మోస్ట్ అందరి టాప్ హీరోలతో చేసేసింది తను. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, మహేష్ బాబు, రెడ్డి గారు, ప్రభాస్, ఎవ్రీబడి ఇప్పుడున్న టాప్ ఆర్టిస్టులు యంగ్ జనరేషన్ కదా వదిలేసి. అలా క్యారెక్టర్ ఆర్టిస్టులలో సమీర్ అందరు అప్పటి లెజెండరీ డైరెక్టర్ యాక్ట్ చేశారు కదా. రాఘేంద్రరావు గారు, బాపు గారు, విశ్వనాథ్ గారు, ఇంకెవరో గుర్తు రావట్లేదు. అలా 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 ఇప్పుడు అందరూ ఒక్కొక్కరి అని కాదు కానీ ద బెస్ట్ ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పేసి వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది, వాళ్ళతో చేసిన ఒక ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ముగ్గురిట్లో ఎవరైనా ఒకరైనా పర్లేదు. అంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి భయంకరమైన ఎక్స్పీరియన్స్ అంటే ఇలా బాపు గారిది శ్రీరామరాజ్యం అప్పుడు జరిగింది. ఏంటంటే మధ్యాహ్నం అంటే ఆ రోజు ఓన్లీ బాలకృష్ణ గారు నేను ఇద్దరమే ఆర్టిస్టులు, ఇంక వేరే వర్క్ లేదు. ఆ సీన్ ఏమో లెంత్లో కట్ అయింది సినిమాలో. అంటే నేను దానిలో భరతుడికి రాముడికి ఒక డిస్కషన్ ఉంటుంది, అది ఎందుకో లేపేశారు. అది మధ్యాహ్నం ఫస్ట్ షాట్ నా మీద ప్లాన్ చేశారు. మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ బాపు గారు టైమింగ్ పర్ఫెక్ట్, యాజ్ ఇట్ ఈస్ పక్కా టైమింగ్. ఆయన ఆ టైం అంటే ఆ టైంకి కో డైరెక్టర్గా శ్రీనివాస్ని పిలిచి, శ్రీనివాస్ గారు 2:30కి హీరో గారికి చెప్పండి, 2:30 హీరో గారికి చెప్పండి, 2:20కి సమీర్ గారికి చెప్పండి, 2:15కి నేను సెట్లోకి వచ్చేస్తానండి, 2:20కి సమీర్ గారిది ఒక క్లోజ్ ఉంది, అది తీసేసుకుని 2:30కి బాలకృష్ణ గారిది, వీళ్ళిద్దరు స్టార్ట్ చేద్దాం. ఇది ప్లాన్. అంత పగడబందీగా ఉంటారు ఆయన. స్టోరీ బోర్డు అంతా ఉంటుంది. అంత షార్ప్గా వస్తారా? చాలా. 2:15 అంటే 2:14 లోపల అడుగు పెడతారు ఆయన. అది నాకు తెలుసు, అందరికీ తెలుసు. చాలా అలర్ట్గా ఉంటారు అందరూ. సో ఇందాక మీరు అన్న లేటు ఇది అది అక్కడ కుదరవు. సో అయితే లంచ్ బ్రేక్ చెప్పారు, వెళ్ళిపోయిన తర్వాత అవి అన్ని కిరీటాలు, విగ్ అంతా కదా, ఆభరణాలు, వాటితో భోంచేయలేం, అవన్నీ తీయాలి. ఖచ్చితంగా తీసి కొంచెం ఫ్రెష్గా కూర్చుని భోజనం చేసేసిన తర్వాత నేను జనరల్గా మధ్యాహ్నం పడుకోను, లొకేషన్లో అసలు పడుకోను. ఏదో ఫోన్ చూసుకుంటున్నారా ఏదో చేస్తున్నాను మొత్తమే. సరే 2:10 ఎంతో అయింది, 2:10 ఆ టైం అయింది. ఇంకా కాస్ట్యూమ్ వాళ్ళు, ఇంకా మేకప్ వాళ్ళు అందరూ వచ్చేసారు. సార్ రెడీ అవుదాం సార్, అటకడక అన్నీ వేసుకో. అది ఈజీగా 20 నిమిషాలు పడుతుంది. నాకు ఈ 2:20కి నేను షార్ట్లోకి రావాలనే విషయం కో డైరెక్టర్ గారు నాకు చెప్పడం మర్చిపోయాడు. ఓకే. మర్చిపోయి 2:15 నుంచి, అంటే నేను స్టార్ట్ చేసిన 5 నిమిషాల తర్వాత నుంచి, అంటే నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 5 నిమిషాల దగ్గర నుంచి వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సార్ రెడీ అవ్వలేదా, అరే సార్ రైట్ గారు వస్తారు సార్, మళ్ళీ కాల్స్ వస్తున్నాయి. 2:30 అయిపోయిందంటే బాలకృష్ణ గారు వచ్చేస్తారు, ఆయన పర్ఫెక్ట్గా వచ్చేస్తారు, ఆపడానికి లేదు. ఇది సిచ్యువేషన్. ఇంకా నాకు బీపీ కొట్టేసింది. శ్రీనివాస్ వచ్చారు, కో డైరెక్టర్. భయ్యా నేను చెప్పడం మర్చిపోయాను, నీకు 2:20కి నీ షాట్ పెట్టారు, మర్చిపోయాను, సారీ, మేనేజ్ చేయి ఎలాగోలాగా డైరెక్టర్ గారి దగ్గర అన్న. మిమ్మల్ని ఆర్టిస్టులు మిమ్మల్ని ఏమో అనరు, మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేము అయిపోతాం ఆయన దగ్గర అన్న. అంటే ఏంటి భయ్యా అది నా మీద పెట్టేస్తే ఎలాగా, చాలా అన్యాయం కదా, ప్లీజ్ ఎలాగోలా మేనేజ్ చేయాలి, అది దేవుడి దయ చూద్దాం పదా అని చెప్పి ఇంకా నేను అక్కడికి ఇలా వెళ్ళాను. వెనకాల బాలకృష్ణ గారు వచ్చారు. 2:30 అయిపోయింది. ఈ లోపల అక్కడికి వెళ్ళేసరికి నా మీద పెట్టిన బ్లాక్ మార్చేసి, నా క్లోజ్ తీయాల్సిన బ్లాక్ మార్చేసి, మా ఇద్దరు షాట్, ఎందుకంటే హీరో గారు వచ్చేస్తారు కదా, ఆయన కూర్చోబెట్టి నా క్లోజ్ తీస్తూ కూర్చోలేరు కదా, అందుకని ఇద్దరు షాట్ ప్లాన్ చేసి వేరే బ్లాక్ మార్చేశారు. బాపు గారు ఇలా చూశారు. వచ్చిన తర్వాత సమీర్ గారు ఒక్క నిమిషం నాకు కేటాయిస్తారా అని అడిగారు. అంటే అయిపోయింది స్టార్ట్. అలా దూరంగా తీసుకెళ్ళారు.
స్తంభాలు, పెద్ద పెద్ద స్తంభాలు అవి సెట్ అక్కడ వెనక్కి ఎక్కడికో తీసుకెళ్ళారు. మిగిలిన వాళ్ళందరూ అంత దూరం నుంచి చూస్తున్నారు. అందరికీ తెలుసు మ్యాటర్ ఏంటో. ఏమండి, నేను నా వయసు 75 సంవత్సరాలండి. చాలా ఏళ్ళగా దర్శకుడిగా ఉన్నాను. కొన్ని సినిమాలు నేను తీసినవి బాగా ఆడేవి కూడా, కొన్ని బాగా ఆడేవి కూడా అండి. కొద్ది గొప్ప మంచి దర్శకుడినే. నాలో ఉన్న దర్శకుడిని పక్కన పెట్టి ఆ వయసుకైనా మీరు మర్యాద ఇచ్చి నేను చెప్పిన టైంకి వచ్చి ఉంటే బాగుండేది కదండి. అంటే దీని బదులు బూతులు తిట్టేసిన సూపర్ కదా, బెస్ట్. అసలు పిచ్చ తిట్లు తిట్టినా సరే పోన్లే అనుకో. ఈ లోపల నాకేంటి ఇక్కడ మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్లో శ్రీనివాస్ అక్కడి నుంచి ఇలా అంటున్నాడు. అంటుంటే బాబు గారు సారీ అండి, అది విగ్గుది సెట్ చేయడం కొంచెం లేట్ అయిపోయిందండి, ఏదో చెప్పా. కాదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక టైం అంటే టైంలో ఉంటే మనకి భవిష్యత్తు బాగుంటుందండి. పెద్ద ముండావాడిని నేను చెప్తున్నాను, ఇలాగే అన్నారు. పెద్ద ముండావాడిని నేను చెప్తున్నాను, కొంచెం ఇది మైండ్లో పెట్టుకోండి అన్నారు. సారీ బాబు గారు, నేను సారీ అని అయిపోయింది. వచ్చేసాం. వచ్చేసి ఇప్పుడు హీరో గారు వచ్చారు కాబట్టి అది చేద్దాం, ఇది తీసేయండి మైండ్లోంచి, పని చేద్దాం రండి అన్నారు. వచ్చాం. వచ్చి స్టార్టింగ్ షూటింగ్. ఈ సినిమా అంతా అయిపోయి తర్వాత ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ అప్పుడు బాపు గారు స్టేజ్ మీద ఉన్నారు. నా తర్వాత నన్ను ఏదో రమ్మన్నారు, అనౌన్స్ చేశారు. నేను పైకి వెళ్ళి బాపు గారికి నమస్కారం బాపు గారు, అవేం మనసులో పెట్టుకోలేదు కదా అని అడిగారు కొన్ని నెలల తర్వాత. అవి తీసేయండి, అవేం మనసులో పెట్టుకోకుండా. ఇది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఆయనతో. తర్వాత రిపీట్ చేశారా ఆయన? ఇప్పుడు మళ్ళీ చేశారా? మళ్ళీ శ్రీరామ్ రాజ్యం తర్వాత ఆయన చేయలేదు కదా? చేయలేదు కదా, టీవీ కూడా నేను చేయలేదు కదా. ఎస్. ఏంటి ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ ముందు ఒక ఛాలెంజ్ చేసావు నాతోటి, నువ్వు ఆ విషయం తప్పిస్తావో లేదో అని అన్నావు. మరి అది వచ్చిందా రాదా నాకు ఒక డౌట్. ఆ డౌట్తో మన ఇంటర్వ్యూ ఫినిష్ అవ్వద్దు. మరి డెఫినెట్గా నేను రాలేదా? నేను ఎందుకు రాలేదు, వచ్చిందా? వెరీ గుడ్, 100%. నేను జనరల్గా ప్రొఫెషన్కి సంబంధించి చాలామంది చాలా అడిగారు, కానీ ఇంటర్నల్గా డీప్గా టీఎన్ఆర్ తవ్వినట్టు ఎవరు తవరని నాకు తెలుసు. రీసెర్చ్ చేసి చేస్తారని తెలుసు నాకు. కానీ నాకు డౌట్ ఇప్పటికీ, అంటే ఆ టాపిక్ ఏదైతే నాతో ఛాలెంజ్ చేసావో ఆ టాపిక్ వచ్చిందా లేదని డౌట్. మరి రాకపోతే తీద్దామని. లేదు, ఖచ్చితంగా వచ్చింది. ఓకే, డన్. ఏది ఫాదర్దా లేకపోతే వాట్, ఏది మెయిన్? చాలా 2-3 వచ్చాయి. ఓకే, డన్, థ్యాంక్ యూ. ఓకే, అండ్ లాస్ట్గా నీ సాంగ్ ఏదో పాడేస్తే, మంచి సాంగ్ ఏదన్నా. సాంగ్ లేదు, పాడు, ఇంకా మొమ్మాట పాడకు, పాడు, ఏదోటి పాడు. నువ్వు పాడిన వాసంత అది కాకుండా అన్ని ఎపిసోడ్లో పాడినట్టుగా, అది కాకుండా వేరే సాంగ్ ఏం పాడతాం అసలు? సాంగ్స్ ఏదోటి మంచి మెలోడీ పాడు ఏదన్నా సరే. ఈలో